'దురంధర్ 2' మూవీ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎవరిని తట్టినా కూడా ఇదే సినిమాపై మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 'దురంధర్ 2' మూవీపై స్పందించారు. అసలు అలాంటి సినిమాను ఎవరైనా చూస్తారా? 3 గంటలు టైం వేస్ట్ అవుతుంది. అంతే తప్ప ఆ సినిమా వల్ల ఎటువంటి లాభము లేదు. అందులో పూర్తిగా అబద్ధాలు ఉన్నాయి. అండ్ అందులో ముస్లింలను కావాలని ఎనిమీగా క్రియేట్ చేశారు. దీంతో పాటు అందులో పూర్తిగా వయలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బూతులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటి సినిమాను ఎవరైనా చూస్తారా అనే విధంగా ఓవైసీ మాట్లాడారు. జనరల్‌గా ఇది పూర్తిగా మన ఇండియన్ స్పై ఏజెన్సీల ఆధారంగా తీసుకున్న సినిమా. అలాంటి సినిమాల్లో వయలెన్స్ కాకుండా అంటే ఒక స్పై అన్న తర్వాత శత్రువును చంపడానికి వెళ్తాడు కాబట్టి అందులో ఖచ్చితంగా వయలెన్స్ అనేది ఉంటుంది. అండ్ బూతులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి సినిమాను ఓవైసీ పూర్తిగా వయలెన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పడం ద్వారా ఈ స్పై ఏజెన్సీలు తను చెప్పిన దాని ప్రకారం అక్కడికి వెళ్ళి వయలెన్స్ కాకుండా వాళ్ళకు ఫ్లవర్స్ ఏమైనా పంచాలా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఓవైసీ దీన్ని వ్యతిరేకించారు అంటే ఖచ్చితంగా తన వర్గం ఓట్ల కోసం పాకిస్తాన్‌కైనా సపోర్ట్ చేయడానికి ఓవైసీ సిద్ధంగానే ఉన్నారు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తెలియజేయండి.